కూడా ఇవ్వడం లేదు. దయచేసి ఇది గుర్తు చేయాలి. అదే ప్రజలను మోసం చేస్తుండ్రు. ఖచ్చితంగా రేపు జరగబోయే ఎలక్షన్లో అంతకన్నా ముందు జీవన్ రెడ్డి గారు 2014లో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ఊరుకు 20 డబుల్ బెడ్రూమ్లు ఇప్పించిర్రు. ఒక ఇల్లన్న దరూర్ గ్రామానికి కేటాయించిండా? దయచేసి మీరు అందరూ ఆలోచన చేయాలి. ఒక దళిత వర్గాలనే కాదు అన్ని వర్గాలను మోసం చేస్తుర్రు. 2023, 22, 23లో 17,700 కోట్లు దళిత బంధు కొరకు కేటాయించడం జరిగింది. మరి కేటాయించిన డబ్బులు 19 నెలలైనా కూడా వాటిని అమలు 24 సంవత్సరంలో కూడా 17,700 కోట్లు కేటాయించారు. ఇవి కేటాయించి 7 నెలలు అయినా కూడా వాటిని కూడా ఖర్చు చేయలేరు. మరి అదేవిధంగా గృహలక్ష్మి కింద 12,000 2 బడ్జెట్లలో 24,000 కోట్లు కేటాయించి వీటిని ఖర్చు చేయకుండా ఎలక్షన్ దగ్గర పడుతున్న సమయంలో ఊరుకు 5గురికి 10 మందికి గృహలక్ష్మి ఇంట్లో 2 గ్రామాలు కూడా మల్యాల పంచాయత్ సమితిలో ఉండే. అంటే ఒక విధంగా చెప్పాలంటే నా రాజకీయ జీవితానికి అరంగేట్రం ఆరంభం ఏదైతుందో నాకు సూచించింది మన దరూరు, నరసింగాపూర్, మంజరపల్లి గ్రామాలని చెప్పంటున్నాను. అలా మర్రి చెట్టు గుర్తుండే, నాది మర్రి చెట్టు గుర్తు. దరూరులో శ్రీనివాసరావు గారి సర్పంచుడు పెద్ద మనిషి, నరసింగంలో ప్రకాశ్రావు గారు ఉండేది. వాళ్ళు పెట్టిన మర్రి చెట్టు ఏదైతుందో ఊడలు దిగిపోయినాయి. ఈ చెట్టు కదులుతాడు కదలది. అందరూ అనుకుంటున్నారు ఈయన ఏదో కథం చేయి. మీరు ఎంతమంది ఒకటైనా దాన్ని ఎవ్వడు ఏం చేయలేడని చెప్పంటున్నా. నేను ఇలా ఈ పేద ప్రజల నిరుపేదల అండదండలా కొన్నంత వరకు అని చెప్పంటున్నా. నన్ను వివరించలేదని చెప్పంటున్నా. దయచేసి గమనించండి. ప్రజా జీవితం అంటే గ్రామాలకు సేవ చేయాలి, అభివృద్ధి చేయాలి. నేను అడుగుతున్న దరూరు గ్రామం ఉన్నదే, ఈ గ్రామానికి సాగునీరు ఎప్పుడు వచ్చిందే? ఓ పెద్ద మనిషి అంటాడు కాంగ్రెస్ ఏం చేసింది. కాంగ్రెస్ ఏం చేయకుండా కాలువ నీళ్ళు వచ్చినాయవా? 75లో కాంగ్రెస్ ఏం చేయకుండా దరూరు కాలువ నీళ్ళు వచ్చినాయా? దయచేసి చెప్పాను తల్లి. కాలువ నీళ్ళు రావడంతోనే మనం ఇంత బాగుపడుతున్నాం కదా. ఇంద్రమ్మ తల్లి పుణ్యం అంటున్నాను. ఇంద్రమ్మ తల్లి పుణ్యం అని చెప్పంటున్నాను నేను. లేకుంటే కరెంటు కావాలన్నా, కాంగ్రెస్ కావాలన్నా. అరే నాన్న, ఉచిత విద్యుత్ ఎప్పుడు ఆరంభమైంది? 2004లో ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతోనే తెలంగాణ ప్రాంత రైతాంగానికి విద్యుత్ భారం కాకుండా చూడాలనే భావనతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టింది 2004 అంటున్నాను. 4 నుండి 14 వరకు 10 సంవత్సరాల కాలం ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది. 10 సంవత్సరాలు రైతాంగానికి అండగా నిలిచి ఇటు కాలువ నీళ్లు, అటు కరెంటు రెండించి కాపాడలేదే. ఇవాళ చంద్రుడు నీ కరెంటు కావాలా, కాంగ్రెస్ కావాలా? అరే నాన్న, నాకు కరెంటు కావాలి, కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలి, 2 కావాలి పాటు. నేను కల్పించాలని భావనతో గ్రామాన్ని ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన గ్రామాలని చెప్పట్టు నేను. అన్నాడు ఏదైతుందో తప్ప లేదు, తాళు లేదు, దుమ్ము లేదు, ధూళి లేదు, అర్జీ లేదు, హమాలి లేదు, ప్రమాణ ఛార్జీ లేదు, ఏది లేకుండా ఏమిగా కట్టిన కోతలు లేకుండా వాళ్ళు ఎట్టుంటాను చూసే ఘనత కాంగ్రెస్ పార్టీ నిజమని చెప్పండి అన్న. ఇవాళ తల్లి చూడండి, ఆకుపచ్చిలు ఉన్నాయి, బియ్యం పడుతుంది తల్లి, మెరుగు నేర్పారు కదా, నూకలు వచ్చంతు వడ్లు చేయాలి పెడతారు ఎవరన్నా. దీన్ని ఎక్కడికి తిందమ్మా, వడ్లు చేయాలి వారి దినం వచ్చిందని చెప్పంటున్నాడు. లేదు నూకైసరి ఇక్కడ సంచి 4 కిలోలు, తర్వాత సంచి 4 కిలోలు పాపం. క్వింటల్కి ఏది ఇస్తుందో 5 నుండి 10 కిలోలు. కిలోకి 20 రూపాయలు వస్తే 5 కిలోలు 100 రూపాయలే. 20 కిలోలు అంటే 200 రూపాయలు. క్వింటల్కు సార్ ఎకరానికి 20 క్వింటల్ వస్తే 22 మంది అయితే కదన్నా 2,000 అవుతాయి. నువ్వేమంటున్నావు? నేను 5 మంది ఇస్తున్నా 5,000 అని చెప్పని నువ్వే ఇస్తున్నావు కాదు. నేను అక్కడ 5,000 ఇస్తున్నావు, ఇక్కడ 2,000 తెస్తున్నావు. ఆయన అమాని ఛార్జ్ పైసలు లేకుండా 16 రూపాయలు ఉంటే 11 రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతాంగంపై కేవలం 5 రూపాయల భారం పడ్డా ఉంటున్నాను. ఇలా 100 రూపాయలంటే 30-40 రూపాయలు జమాబద్ధం ఉన్నా. ఎక్కడ
ఎకరాన్ని 1000 రూపాయలు ఇచ్చిందంటూ నేను అంటే 5000 ఇచ్చే దానిలో 3000 కొడుకు లేనయా వాళ్ళ రైతు పంట రుణాలపై వడ్డీ ఏదైతుందో పూర్తి మార్చి ఉండే 4% వడ్డీ కడుతున్నదే అడుగుతున్నాడు ఇక్కడ సొసైటీ ప్రెసిడెంటే కానీ డైరెక్టర్ ఉంటే 4% ఉంటే 1,00,000 ఎంత ఉన్నాయి 4,000 రూపాయలు దగ్గర గమనించండి నేను చెప్పంటున్నా రుణమాఫీ అంటే మనం ఏకమొత్తం చేసినాం మాఫీ అంటే మాస్ ఎవరే ముద్ద 5 ఏళ్ళు కడుతున్నావా మాఫీ ఎవరికైందో కాలేదో నాకైతే కాలేదు తల్లి మరి కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు ఏందో నాకు తెలియదు కానీ నాకేం చేయలేదు కాంగ్రెస్ పార్టీ తల్లి మనం అధికారం రావడంతోనే 2 లక్షల రూపాయల దాకా ఎవరికి ఎంత బాకీ ఉన్నా కానీ రుణాన్ని పూర్తిగా మాఫీ చేయడం కాంగ్రెస్ పార్టీ ఒక బాధ్యత అంటున్నాను పరిధాన్యంపై క్వింటల్ 5,000 రూపాయలు క్లిప్త క్వింటల్ 5,000 అంటే 20 కిలోల వరకు ఎంత అయితే 21,500 10,000 రూపాయలు పంటలు 10,000 2 పంటలకు 20,000 ఉంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం మా తెలుగు రైతాంగానికి మీరు ఎవరైనా కానీ అంటున్నాను ఒక 2 వారాలు అంటున్నా 2 వారాలు మీ వడ్లు ఎక్కువ జోకించే బాధ్యత నాది కళ్ళం లేదట ఎన్నికలు మొత్తం భూమి మన దగ్గర ఉన్నాయి నేను చూపిస్తానా మీ ఏ సంఖ్య కళ్ళం ఏదైతుందో దరువు సొంత భూమి ఇచ్చి ఐకేపీ కొనుగోలు కేంద్రానికి నేను కళ్ళ ఏర్పాటు చేయ బాధ్యత నాది అంటూ ఆ భూమి లేని కానీ దగ్గరపాయి భూమి లేకుండా దగ్గరపాయి ఉన్నగాడు చేస్తాను తర్వాత సర్కారు కడవేనా కదా కామపడి ముచ్చక్కలేదా వాళ్ళు కబ్జోళ్ళు నాకు తెలియదమ్మా పెద్ద పెట్టలు నాకు తెలియదు కబ్జోళ్ళు నాకు తెలియదు భూమి లేకపోవడం దమ్ముతున్నారు మీరు బరాబర్ ఇంత 10 ఎకరాలు ఇంత 10 ఎకరాలు అని చెప్పండి నేను రైతులకి మీరు వెలిగిస్తున్నాయి దరువుల గ్రామంలో నిరుపేద వర్గాలు ఎవరన్నా కానీ అమ్మా ఇంజనమ్మ తల్లి మా ఇంజనమ్మ నిర్మాణ సముదాయం ఉన్నది దరువు ఇంజనమ్మ కాళ్ళు చూడిపోయింది అక్కడ నిరుపేదలకు జాగా లేని జాగాలు ఇచ్చింది ఇల్లు కట్టించింది నిజమాబద్దమే ఇలా చెరువు దగ్గర పాత వాడగట్టు 2004-9 మధ్య కాలంలో ఇల్లు లేవు అని చెప్పంటే చెరువు కట్టు వేయరా అవు మనిషి ఇచ్చో వేయలేదా అరే దరువులు ఎప్పుడన్నా కానియా ఈ ఊరికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నిలబడి ఎవరు జీవన్ రెడ్డి అంటూ నేను ఇష్టపడతానంటూ నేను ఈ ఊరికి జరిగిన అభివృద్ధి తల్లి జీవితో బైపాస్ వేసిన ఇక్కడికి వెళ్ళి తాడిపల్లి దాకా ఇంకా తల్లి బైపాస్ వేసిందా నేనేసిందా ఎవరేసిన తల్లి కాంగ్రెస్ పార్టీ వేసింది ఆ రోడ్డుపై మా ఊరికి ఎంత విలువ వచ్చిందమ్మా అయోధ్యలో దోషాలకి అంటదాట తను బాగాలేని భూమి అమ్ముకుందని చెప్పని నువ్వే పెంచినావా భూమి ధరలు భూమి ధర ఈ దోషాన్ని పెంచిందా అది ఆమె దోషాన్ని అనుకుంటుందా తక్కువనా 10 రాని ఆమె దోషాన్ని అయింది ఆలోచన చేయండి కాలనీళ్ళు వచ్చి మన భూములకు విలువలు వచ్చినాయి రోడ్లు వచ్చి భూములకు విలువలు వచ్చినాయి నిజమాబద్దం తల్లి దరువులు వాడుకుంటే ఏం చేస్తుందో చెరువు రెగ్యులేసిందమ్మా అపార్ట్మెంట్లు వస్తున్నాయి ఇప్పుడు దరువులు అపార్ట్మెంట్లు వస్తున్నాయి నేను ఎట్లా కడుతున్నాను రోడ్లు ఎత్తే నయ్యకుంటేనా అవును తల్లి చెరువు కట్టబండి అంతగా రోడ్డు దాకేదితో బాగు దాకా రోడ్ వేసిన నిజమాబద్దమే కాంగ్రెస్ పార్టీ ఓడ మీద రోడ్డు కట్టిన కాంగ్రెస్ పార్టీ నందిగముల మధ్య బైపాస్ వేసిన కాంగ్రెస్ పార్టీ మరి హిందీ చెప్తే కాంగ్రెస్ ఏం చేసింది అర్జున్ ఏం చేసిండు ఈనాడు ఏం చేశావు పెట్టు చర్చ వేదిక అంటున్నాను నన్ను ఎవరైనా అభివృద్ధి చేసిన చర్చ వేదిక పెట్టుకుంటున్నాను ఎప్పుడు ఎవరికి ఆపద వచ్చినా నా దగ్గర ఏదైతుందో నా పేరు లేదు తల్లి ప్రతి 4 ఓటర్లు వేశారు మీరు కూర్చుంటా వాళ్ళు ఎవరు కానీ అమ్మా ఉన్నోడు కానీ లేనోడు కానీ ఎవరు కానీ అమ్మా ఏం తల్లి ఏం బిడ్డ ఏం ఆపుతున్నా అంట నేను నన్ను వెళ్ళడానికి ఎవరు ఎక్కడ బాధ్యత నాది ఆ
వాళ్ళు అనుకుంటుండొచ్చు నేను చెప్పిన చిన్నది అరే నువ్వు కాదని ఎవ్వరు చెప్పని చెప్పలేను నా ఆలోచన విధానం అంటూ నేను దయచేసి ఏదైతుందో తరూరు గ్రామం ఇవాళ ఏదైతే జగిత్యాల నియోజకవర్గమే ముట్టోని గ్రామం ఈ ఊరు చూస్తేనే నువ్వు తిట్టుంటే అసలు తెలుసుకోవాలి నువ్వు చూస్తేనే అట్లా నేను చేసి పెడతాను అని చెప్పండి నేను మా బిడ్డ తల్లులు నిజంగా మీ ముక్కలో చేతులెత్తి ఏ ఇల్లు బాగుపడాలన్నా సంసారం బాగుపడాలన్నా మా ఆడబిడ్డలు ఇల్లాలు అంటుంది నువ్వు ఎంతో సంపాదించే ఉందామా ఇల్లాలు బుద్ధివంతం అయితే ఇల్లు బాగుంటుంది నేను ఎంత సంపాదించిన దుబారు చెప్తే ఇల్లు బాగుపడతారమ్మా పొద్దున్న లేచి పరిపిలాల స్థానం మోపించి ఆ స్కూల్ తీసేసి టిఫిన్ ఇచ్చి బస్ ఎక్కించి పంపుతున్న పంపేదమ్మా 50 మనం ఉన్నాక 450 ఎంత జరిగిందమ్మా 800 ఇలా ఉంటుంది తల్లి ఇంతగా ఉంటుందమ్మా ఏదంటే ఆడు పువ్వుతో నుంచి నేనేం చేయాలి నేను పువ్వుతో నుంచితే నువ్వేం చెప్తున్నావు అలాగే ఇంత ఉంటుంది ఆడుకోవద్దా నేను కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా నేను సిలిండర్ గుండి 500 చెప్పిస్తా అంటాడు కరెంట్ బిల్లమ్మా కరెంట్ తీయ కాదు బిల్లుతో షాక్ కొడుతుంది ఇంటికి 1000 రూపాయలు ఎదుగులో నెల 2 నెలలకు ఒకసారి వస్తుండే ఇప్పుడు నెలకు ఒకసారి వస్తుంది తల్లి అలా ఏం జరిగినట్టేనా కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు అండగా ఉండాలి నిత్యావసర వస్తువులన్నీ కూడా మీకు సొంతమైన ధరకు అందించాలి సిలిండర్ గుడ్డి 500 ఇవ్వాలి కరెంటు యూనిట్ల గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచితం ఇవ్వాలి మీ వచ్చే నెల డిసెంబర్ ఆఖరి మాసం జనవరి నెలకెళ్ళి ఇస్తుందో మీకు కరెంట్ బిల్ లేదు ఇది ఆఖరి నెల డిసెంబర్ వచ్చేది జనవరి నెలకెళ్ళి మనకి ఎవ్వరికి కూడా కరెంట్ బిల్ లేదు తల్లి 4 రోజులు 5 రూపాయలు పెట్టుకో పంకలు పెట్టుకో టీవీ పెట్టుకో నీ కరెంట్ బిల్ దాకా ఏం చెప్పంటున్నాయి దయచేసి ఆలోచించండి చెప్పంటున్నాయి ఏమనంటే నువ్వు పెన్షన్ ఇస్తున్నావు మేము కూడా ఇస్తామని చెప్పినాం నువ్వేంటే మేము చెప్పలేదా 2014 మేము కూడా వెయ్యిస్తానవే దొరవారు గెలిచిన దుడ్డ మంచిగా ఉంది ఇచ్చింది 1000 పద్ధతి అయితే నేను ఇస్తాను 2000 పంపించి పాతికేలు అందరూ చూపెట్టిండు జీవన్ 2000 ఇస్తానని చెప్పని దొరే చేసిండు అబ్బగూరు ఇలాంటి ఉన్న జీవన తాపగూరు పుట్టించాడు ఇప్పుడు 2000 ఇస్తాడా 2016 ఇస్తాడు అలా లేదే గెలిచింది నేనేం చేయాలమ్మా ఇప్పుడు ఏమంటున్నా నేను 4000 ఇస్తాను పాడగలుగుతున్నాను అవును తల్లి నేను మీకు ఏదైతుందో ఏ విధమైన ఆంక్షలు లేకుండా బీడీ కార్మికులు ఎప్పుడో మీ పిఎఫ్ కట్ కానీ ఉన్నతున్నట్టు ఏదైతుందో ఆంక్షలు లేకుండా బీడీ కార్మికులకు అందరికీ చేయూత 4000 అంటుండేదో ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తా అంటుండు నిజం ఇస్తుంది నేను కాదను మనం ఇచ్చేదాన్ని కాదనద్దు 1,00,000 వేసిందే పెళ్లి కసకి నివ్వుతున్నా అచ్చిన చుట్టాలు పోయామని చెప్పాలి బాజా అంటే 10,000 అయితే కదా నేనంటున్నా 1,00,000 కాదు 1,00,000 అదనంగా తుల బంగారం పెడతా తుల బంగారం మంచిదే కాదు తల్లి ఆడపిల్లలకు బంగారం అంటే ప్రీతి అది ఎందుకంటే ఒకసారి మెడలో బంగారం వస్తే మళ్ళీ పుట్టపోయి బిడ్డలు పెట్టుకుంటూ దాచి దాని మాత్రం ఖర్చు కానీ లేదు నిజమవుతుందా దయచేసి ఆలోచించండి అంటున్నాను నేను చదువు ఏం చెప్తుందో ఎప్పుడు అంటుండే మా బువ్వ అన్న అరే ఎంతమంది చెప్పిన నియమా నీకు కూడా ధైర్యం మాకు లేకపోయా నిజమే ఓ దళిత బిడ్డ అంటూ నేను ఎన్నికలంటే ప్రజాస్వామ్యమయ్యా ఎవరు బుద్ధులుగా అడుగుతాడు నేను కొడుతున్నా ఊరు ఎవరు పని చేస్తే మనకు కోట వేయాలి నేను పని చేస్తున్నా నాకు కోట వేయమంటూ నేను వచ్చిన వేళ 5 ఏళ్ళు ఏ
ఏం చేసి ఎప్పుడో సంజయ్ బాబును నేను తీవ్రమైన సబ్సిడీలు కట్టినా దరూరు నరసింగపూర్ తీవ్ర 3 గ్రామాలకి వెళ్ళి కాలు పండి సబ్సిడీలు కట్టిన అవుతున్నాయి. ఈ ఊళ్ళో ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి ఊళ్ళో వ్యతిరేకం చెప్పుకుంటారు అందరూ. కానీ జీవన్ రెడ్డి ఎవరి జేబుల మనిషి కాదు. జీవన్ రెడ్డి ఎవరి జేబుల మనిషి కాదు, ప్రజల జేబుల మనిషి. ప్రజల జేబుల మనిషి అంటున్నా నేను. అత్తులు మళ్ళా నోట్ల కట్టలు వస్తాయి తల్లి, మందు శిక్షలు వస్తాయి. ఓటు 2000 కాళేశ్వరం దూషిండు 20,000 తల్లి. అదే కోటర కాదా ఫుల్ కోటలు పట్టింది ఎట్లా ఇంటికి ఇస్తున్నాడు. అవునాయి. దయచేసి ఈ ఎన్నిక ధనబలానికి ప్రజాబలానికి మధ్య జరగబోయే ఎన్నిక. ధనబలానికి ప్రజాబలానికి మధ్య జరగబోయే ఎన్నిక అని చెప్పంటున్నా. నేను ప్రజలను నమ్ముకున్న తల్లి, ప్రజలను నమ్ముకున్నా. ఓనంటే నేను ఎంజాయ్ చేస్తాను ఇంకా చేయగలిగి రాలేదా అనే ప్రజలకు నాపై విశ్వాసం ఉన్నంతవరకు చేస్తాను నేను. ప్రజలకు నాపై అభిమానం ఉంటవరకు చేస్తా అని చెప్పంటాను నేను. లేక ఇంకెన్నో బతుకుతానిగా అరే నా ఎన్నో బతుకుతా కాదు, నేను ఏం చేసినా ప్రధానం అని చెప్పంటున్నాను. నేను ఏం చేసినా ప్రధానం అని చెప్పంటున్నాను. నేనేదైతుందో నా జీవితకాలం సత్యదాకా ఏ పదవి ఉన్నా లేకున్నా నా జీవిత ప్రజా జీవికి అంకితం అని చెప్పంటున్నాను. దయచేసి మేము ఆశీర్వదించుకుందామని చెప్పంటున్నాను. జై కాంగ్రెస్.